హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సాటర్డే ఈరోజు టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా మీకు బొలింగర్ బ్రాండ్స్ యొక్క డీటెయిల్స్ అయితే తెలియజేయబోతున్నాను. దానికంటే ముందుగా ఒక స్మాల్ షార్ట్ స్టోరీ అండి. ఒక రాజు, ఆ రాజుకి ఒక ముగ్గురు కొడుకులండి. ఒక పాప. ముగ్గురు కొడుకులు దేశ సంచారం చేయమని చెప్పేసి వాళ్ళు రాజు ఆజ్ఞాపించాడు. మధ్యలో వాడిది ఏజ్ 20, పెద్దోడిది 22, చిన్నోడిది 18. ఓకే. పాపను తీసుకొని వెళ్తున్నారు వాళ్ళు. పాపని ఇంటి దగ్గర వదిలిపెట్టకుండా పాపను కూడా క్యారీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. తలా కాసేపు వాళ్ళ గుర్రపు సారీ పైన తీసుకొని వెళ్తారనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్. విలేజ్ వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని, అదేవిధంగా మధ్యలో ఫారెస్ట్లు వస్తూ ఉంటే వాటిలో స్పీడ్గా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటారు. ఇది వీళ్ళ జర్నీ. పాప పెద్దోడి దగ్గర ఉన్నంతసేపు, మధ్యలో వాడు చాలా టాలెంటెడ్ అండి. మధ్యలో వాడు ఏ రకంగా చెప్తే వీళ్ళు అదే రకంగా దారి పొడవునా వెళ్తూ ఉంటారనమాట. లెఫ్ట్ అంటే లెఫ్ట్, వీడు రైట్ అంటే రైట్ అనేది వీళ్ళ దారి. ఓకే. ఎక్కడైతే విలేజ్ వస్తుందో వీళ్ళు కాసేపు ఆగి వాళ్ళ దగ్గర సంభాషించి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని వెళ్తూ ఉంటారనమాట. విలేజ్ వచ్చిన దగ్గర వీళ్ళందరూ దగ్గరగా కూర్చొని కాసేపు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఫారెస్ట్, విలేజ్ అనేది క్రాస్ అయిపోతుంటుందో, ఫారెస్ట్ వస్తుందో, అక్కడ మళ్ళీ తలా ఒక దారిన వెళ్ళిపోయి నెక్స్ట్ విలేజ్లో మళ్ళీ జాయిన్ అవుతారనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇది న్యారో రేంజ్, ఇది బ్రాడ్ రేంజ్. ఎక్కడైతే విలేజ్ ఉందో అక్కడ న్యారో రేంజ్ ఉంటుంది, ఎక్కడైతే ఫారెస్ట్ ఉంటుందో అక్కడ బ్రాడ్ రేంజ్ ఉంటుంది. పాప కాన్సెప్ట్ ఏంటి అంటే, పెద్దోడి దగ్గర ఉన్నంతసేపు మనకి బై సిగ్నల్ అన్నమాట. మధ్యలో వాడి దగ్గర ఉన్నంతసేపు స్టే కాషియస్, యాడ్ ద స్టాక్ ఇంటూ వాచ్ లిస్ట్ అనమాట. ఎప్పుడైతే చిన్నోడి దగ్గరికి వచ్చిందంటే వీ హ్యావ్ టు వాచ్ ఫర్ సెల్ సిగ్నల్ అనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. ఈజీ వేలో మీకు అర్థం కావడానికి చెప్పాను. మేబీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. దిస్ ఈజ్ ద థింగ్ అండి. బొలింజర్ బ్యాండ్స్లో కూడా సేమ్ ఇదే విధంగా 3 లైన్స్ ఉంటాయండి. స్టాక్ ప్రైస్ని నేను పాపగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మధ్యలో లైన్ వచ్చేసి మనకి బొలింజర్ లైన్ అండి. మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ ఓపెన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రిప్ట్స్ పైన, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ పైన క్లిక్ చేసినట్టయితే బిల్టిన్స్లోనే మీకు బొలింజర్ అని ఉంటుంది. ఇక్కడ సెర్చ్ చేసినట్టయితే మీకు బొలింజర్ అనేది వస్తుందన్నమాట. బొలింజర్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ రకమైన ప్యాటర్న్ వస్తూ ఉంటుందన్నమాట. దీంట్లో 3 లైన్స్ ఉన్నాయి. 3 లైన్స్ చూడండి. ఎక్కడైతే విలేజ్ వచ్చిందన్నానో అక్కడ న్యారో రేంజ్లో కనిపిస్తూ ఉంది. ఎక్కడైతే ఫారెస్ట్ వచ్చిందన్నానో అక్కడ బ్రాడర్ రేంజ్లో కనిపిస్తూ ఉంది. దట్ ఈస్ ద ఫారెస్ట్లో ట్రాఫిక్ అనేది ఏముండదు కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. విలేజ్లో వీళ్ళు సమస్యలను తెలుసుకోవాలి కాబట్టి ఆగి మరీ వెయిట్ చేస్తారనమాట. దట్ ఈస్ ద కాన్సెప్ట్. విలేజ్లో ఉన్న రేంజ్లో అంటే న్యారో రేంజ్లో ఉన్నప్పుడు మనం వెయిట్ అండ్ వాచ్ సినారియాలో ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళు ర్యాలీ తీసుకోవడానికి ముందుకెళ్తున్నారో అప్పుడు బై ఆర్ సెల్ సిగ్నల్స్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఈ 3 లైన్స్ని 20, 18, 22 అని ఎందుకు చెప్పడం జరిగింది? వీటి యొక్క డీటెయిల్స్ చూడండి ఇన్పుట్స్లో. లెంత్ అనేది 20 అండి. సింపుల్గా మధ్యలో ఉన్న లైన్ ఏదైతే ఉందో ఈ బ్రౌన్ లైన్ 20 డేస్ మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అండి? 2 అండి. 2 అంటే ఎల్డర్లీ 2, యంగర్ బ్రదర్ 2 అనమాట. అంతే అంటే ఈ 20 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఇది 2 డేవియేషన్స్ అప్పర్ సైడ్ యావరేజ్ తీసుకుంటుంది, 2 డేవియేషన్స్ డౌన్ సైడ్ యావరేజ్ తీసుకొని ఇదే లైన్తో పాటుగా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట, వాలిటాలిటీని గ్యాదర్ చేస్తూ. ఇవన్నీ వాలిటాలిటీ బ్యాండ్స్ అనమాట. అప్పర్ బ్యాండ్ అనేది +2 స్టాండర్డ్ డీవియేషన్, డౌనర్ బ్యాండ్ అనేది -2 స్టాండర్డ్ డీవియేషన్. ఎప్పుడైతే ఈ మిడిల్ లైన్ పైన స్టాక్ ప్రైస్ అనేది ఉందో మనకి బుల్లిష్ ట్రెండ్ ఉంది అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఎప్పుడైతే ఈ మిడిల్ లైన్ కంటే డౌన్ సైడ్లో స్టాక్ ప్రైస్ ఉందో ప్రైస్ మూమెంటం అనేది బేరిష్ ట్రెండ్లో ఉంది. ట్రెండ్ కన్ఫర్మేషన్ గురించి దీనిని యూజ్ చేయాలన్నమాట. బొలింజర్ బ్యాండ్ అనేది వెరీ సింపుల్ అండి. కాకపోతే దీన్ని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి MACDని యూజ్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్ సిగ్నల్స్ అనేవి మనకు వస్తాయి, మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది STBTకి మోస్ట్ యూజ్ అవుతూ ఉంటుందండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక 1 వీక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఓపెన్ చేయండి. నేను ఇక్కడ టాటా స్టీల్ స్టాక్ని సెలెక్ట్ చేయడం జరిగింది. టాటా స్టీల్లో మంచి మొమెంటం మనకి
నవంబర్ 9th తర్వాత రావడం జరిగిందండి. సో దీపావళి పిక్స్ చూసుకున్నట్టయితే కూడా మీకు నవంబర్ 14th నేను దీన్ని 486లో ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత దీంట్లో మూమెంటం చూడండి ఎంత మంచి మూమెంటం వచ్చిందో. 486 రూపీస్ నుంచి ఇది కంటిన్యూగా అప్పర్ సైడ్ 1100 వరకు వెళ్ళింది. అంతవరకు కూడా మనకి మిడ్ లైన్ని టచ్ అవ్వలేదు. సో మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఈ మిడ్ 20 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దానిని స్టాప్ లాస్గా కన్సిడర్ చేస్తూ ఎప్పుడైతే ఎబో లైన్ కంటే అప్పర్ సైడ్లో ఎబో లైన్ టచ్ చేస్తూ ఎప్పుడైతే సింగిల్ డే వీక్లీ మూమెంటంలో మీరు ట్రెండ్ని కన్ఫర్మ్ చేయవచ్చు. సో వీ విల్ యాడ్ MACD అండి. MACDలో మనకి క్లియర్ ఇండికేషన్ అనేది అడ్వాన్స్గా ఇస్తూ ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఏ లీడింగ్ ఇండికేటర్ అనమాట. సో MACDలో చూసినట్టయితే మనకి పాజిటివ్ మూమెంటం అనేది దాదాపుగా ముందు ఉండబోతుంది అనేది June 1st ఇవ్వడం జరిగింది వీక్లీ క్యాండిల్స్లో చూసినట్టయితే. సో ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉండబోతుంది అనేది అయితే కన్ఫర్మేషన్ వచ్చింది. సో డైలీ క్యాండిల్ స్టిక్లో చూసి మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో డైలీ క్యాండిల్ స్టిక్ ఈజ్ దేర్. సో నవంబర్ 5th రోజున నవంబర్ 5th రోజున టచ్ అయింది. క్లోజింగ్ ప్రైస్ అనేది మాత్రం 438లో క్లోజ్ అయింది, హైయెస్ట్ 39కి వెళ్ళినా కూడా. సో నవంబర్ 9th రోజున చూసినట్టయితే మనకి బులింజర్ బ్యాండ్ యొక్క అప్పర్ లైన్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో అప్పర్ లైన్ కంటే ఎబో క్లోజ్ అవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ టు టేక్ ఏ పొజిషన్ హియర్ అన్నమాట. సో దీనికంటే ముందుగా MACD లైన్ ఏం చెప్తుంది? MACD లైన్ అనేది ప్రీవియస్గానే అక్టోబర్ 19 నుంచే మనకి పాజిటివ్ ట్రెండ్లో ఉంది. సో నవంబర్లో చూసుకున్నట్టయితే మరి ఇంత పాజిటివ్ ట్రెండ్లో ఉన్న మనం ఎందుకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేదు? సో ఇక్కడ అప్పర్ లైన్ కంటే ఎబో వెళ్ళలేదు కాబట్టి ప్రైస్ అనేది. సో మనకి అప్పర్ లైన్ వెళ్ళినప్పుడు మరి ఫ్రెష్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు కదా. ఎప్పుడైతే MACD అనేది మనకి క్రాస్ ఓవర్ ఇస్తే కనుక మంచి స్ట్రాంగ్ మూమెంటం ఉంటుందని. బట్ ఇక్కడ చూడండి నారో రేంజ్కి వచ్చిన వెంటనే ప్రైస్ అనేది రివర్స్ తీసుకుంది, డైవర్షన్ అనేది కనిపించింది ప్రైస్లో. సో అందుకే మనకి ఇక్కడ నుంచి టచ్ అయిన వెంటనే బ్లూ లైన్ అనేది మళ్ళీ ఫర్దర్గా అప్పర్ సైడ్ ర్యాలీ తీసిందనమాట. సో ఇక్కడ మనకి నవంబర్ 4th రోజున MACD అనేది నియర్ టచ్ అయ్యి ఫర్దర్గా అప్పర్ మూవ్ వచ్చింది. నవంబర్ 6th 7th. సో నవంబర్ 6th రోజున మనకి ఇక్కడ సిగ్నల్ రాగానే 4th రోజున సిగ్నల్ రాగానే వీ హ్యావ్ టు వాచ్ దట్ స్టాక్ అండ్ వీ హ్యావ్ టు యాడ్ ఇట్ ఇన్ ద వాచ్ లిస్ట్లో యాడ్ చేసాం. సో అప్పర్ లైన్ ఏదైతే ఉందో దీనికంటే ముందుగా మనం అబ్జర్వ్ చేయాల్సింది స్టాక్ అనేది నారో రేంజ్లో ట్రేడ్ అయ్యిందా లేదా. నారో రేంజ్లో ఎన్ని రోజులు ట్రేడ్ అయింది చూడండి. ఆల్మోస్ట్ దాదాపుగా 2 months నుంచి నారో రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది స్టాక్ అనేది. సో నారో రేంజ్లో ట్రేడ్ అయిన తర్వాత మూమెంటం అనేది హై ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం వెహికల్ని కూడా డ్రైవ్ చేస్తే విలేజ్ వచ్చిన దగ్గర ఎలాగైతే స్లోగా వెళ్తామో, ఎప్పుడైతే విలేజ్ క్రాస్ కాగానే అంటే పబ్లిక్ ఉంటారు కాబట్టి స్లోగా వెళ్తాం డ్రైవ్ చేస్తూ. సో విలేజ్ క్రాస్ కాగానే స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం స్టాక్ ప్రైస్ కూడా అంతే అండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఈజీ వేలో అండర్స్టాండ్ అవ్వడానికి. సో నవంబర్ 9th రోజున మనకి ఇక్కడ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో నవంబర్ 9th రోజున పొజిషన్ తీసుకున్న తర్వాత పొజిషనల్ ట్రేడర్ అయితే ఈ లైన్ పైన ఈ స్టాక్ ప్రైస్ అనేది రన్ చేసినంత వరకు దీన్ని ఏమంటామంటే మనం వాకిన్ ఆన్ ద అప్పర్ బ్యాండ్ అంటాం. ఈ లైన్ కంటే బిలో డిటాచ్ అయ్యి ఎప్పుడైతే సింగిల్ క్యాండిల్ కనిపిస్తుందో రెడ్ క్యాండిల్ అనేది ఇక్కడ చూడండి నవంబర్ 25th మనకి క్యాండిల్ అనేది కనిపించింది. సో 440 లెవెల్స్ నుంచి ఇక్కడ చూసినట్టయితే 540 లెవెల్స్ వరకు విత్ ఇన్ 15 days స్పాన్లో మనకి ఆల్మోస్ట్ 100 రూపీస్ ప్రాఫిట్ అనేది పొజిషనల్ ట్రేడర్గా వచ్చేదన్నమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినట్టయితే సింపుల్ మూవింగ్ యావరేజ్ని మీరు స్టాప్ లాస్గా పెట్టుకోవాలి. సో సింపుల్ మూవింగ్ యావరేజ్ని మీరు 1 day డైలీ క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేసినట్టయితే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి సింపుల్ మూవింగ్ యావరేజ్ టచ్ అవ్వడానికి మీకు 630 రూపీస్కి 620 రూపీస్ వరకు వెళ్ళిందనమాట. సో 540 రూపీస్లో పొజిషనల్ ట్రేడర్ క్లోజ్ చేస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 590 రూపీస్లో క్లోజ్ చేయవచ్చు డైలీ క్లోజింగ్ బేసిస్లో. సో ఒకవేళ మీకు రియల్గా అంటే 1 year అండ్ అబోవ్ వ్యూ ఉన్నట్టయితే కనుక వీక్లీ క్యాండిల్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. సో ఫర్ ఏ పొజిషనల్ ట్రేడర్ ఇట్ ఈస్ ద గుడ్ కాన్సెప్ట్ అండి. అప్పర్ సైడ్లో MACD సిగ్నల్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత అండ్ ఎప్పుడైతే సింగిల్ క్యాండిల్ మనకి అప్పర్ లైన్ నుండి డిటాచ్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటుందో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎప్పుడైతే దానికంటే ఎబోవ్ క్లోజ్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ అవ్వాలన్నమాట. సో సెల్ సైడ్ పొజిషన్ ఏంటి అంటే కనుక ఎప్పుడైతే డౌన్ లైన్ కంటే బిలో కనుక చూసినట్టయితే
సో డౌన్ లైన్ కంటే బిలో క్లోజ్ అయింది చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ 28th January క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత చూసినట్టయితే 4 to 5 క్యాండిల్స్ వరకు మనకి ఫాలింగ్ అనేది కనిపించింది. ఆ తర్వాత రివర్సల్ జోన్ వచ్చింది. మళ్ళీ కన్ఫర్మేషన్ అనేది మనకి ఆల్మోస్ట్ February 28th ఇవ్వడం జరిగింది. సో February 28th చూసుకున్నట్టయితే స్టాక్ ప్రైస్ అనేది 359 ఉంది. అక్కడ నుంచి ఫాలింగ్ అనేది చూడండి ఆల్మోస్ట్ 240 రూపీస్ వరకు ఫాల్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఫాలింగ్ ద ప్రైస్ ఆన్ వాకింగ్ ఆన్ ద డౌనర్ బ్యాండ్ అనమాట. సో దీన్ని వాకింగ్ ఆన్ బోలింజర్ బ్యాండ్ వాకింగ్ కాన్సెప్ట్ అంటాం. సో ఎప్పుడైతే ఇది డౌనర్ లైన్ పైన వాక్ చేస్తూ ఉంటుందో మనం సెల్ సైడ్ సిగ్నల్ గురించి వెయిట్ చేయాలి. మిడిల్ లైన్ పైన ఉన్నంతసేపు మనం అబ్జర్వేషన్లోనే ఉండాలి. అప్పర్ లైన్కి టచ్ అయిన తర్వాత మనం దాంట్లో బై పొజిషన్ తీసుకోవాలన్నమాట. యాజ్ పొజిషనల్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే వీక్లీ క్యాండిల్స్ చూడండి. సో పొజిషనల్ ట్రేడర్కి చూడండి, ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత 31st March చూడండి 792 రూపీస్లో మనకి బై సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. MACD చూసుకున్నట్టయితే మనకి 26th March రోజునే మనకి పాజిటివ్ క్రాస్ ఓవర్ అనేది చూపించడం జరిగింది. సో 26th క్రాస్ ఓవర్న మీరు MACDని చెక్ చేసినట్టయితే ఆ తర్వాత 30 March మనకి పాజిటివ్ సిగ్నల్ రావడం జరిగింది ఎట్ ద ప్రైస్ ఆఫ్ 670 రూపీస్ అండి. ఆ తర్వాత చూడండి చాలా మంచి మూమెంటం, విత్ ఇన్ 1 week 10 daysలోనే మనకి 900 రూపీస్ వరకు స్టాక్ ప్రైస్ అనేది వెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత రెడ్ క్యాండిల్ వచ్చేసింది. పొజిషనల్ ట్రేడర్ కాబట్టి ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో స్టిల్ దాంట్లో పొజిషన్ పాజిటివ్గా కంటిన్యూ అవుతుంది అన్నా కూడా ఇఫ్ యూ ఆర్ ఏ పొజిషనల్ ట్రేడర్ నో నీడ్ టు కన్సిడర్ దట్ వెన్ ఎవర్ యూ సీ ఏ రెడ్ క్యాండిల్ బిలో ద అప్పర్ లైన్ కలాస్ ఎగ్జిట్ అండి, అంతే. సో మరి ఇంట్రాడే ట్రేడర్స్కి STBTకి ఏ రకంగా ఉంటుంది అంటే కనుక చూడండి 15 minutes క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో ఐఎమ్ వాచింగ్ ద 15 minutes క్యాండిల్స్ నౌ. సో 15 minutes క్యాండిల్ కనుక మీరు చూసినట్టయితే మనకి MACD లైన్ అనేది నిన్న 315 క్యాండిల్ అండి, 24th 3 o'clockకి క్యాండిల్ ఏదైతే ఉందో డోజీ ప్యాటర్న్ అనేది మిడ్ లైన్ దగ్గర మనకి బొలింజర్ బ్యాండ్ యొక్క సిగ్నల్ లైన్ దగ్గర ఏర్పడడం జరిగింది. ఆ నెక్స్ట్ 15 minutesలోనే మనకి పాజిటివ్ క్రాస్ ఓవర్ అనేది MACDలో కనిపించింది. ఇక్కడ చూడండి అది 0.06 దగ్గర, అంటే పొటెన్షియల్ అనేది హై ఉంటుందన్నమాట. సో వీ కెన్ గో ఫర్ బుల్లిష్ సైడ్ అనమాట. ఈ టైంలో 3 o'clockకి 3:15కి STBT కాల్స్ BTST కాల్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు దీన్ని ఆధారంగా చేసుకొని ఇస్తారనమాట. చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనమాట. సో నెక్స్ట్ డే చూసినట్టయితే మంచి గ్యాప్ అప్లో ఓపెనింగ్ కనిపించింది చూడండి. సో ఒకవేళ మీరు STBT BTST చేయకపోయినా కూడా మార్నింగ్ చూసినట్టయితే ఎస్టర్డే ఈవినింగే మనకి MACD పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. 15 minutes క్యాండిల్ అండి ఇది. సో ఇమీడియట్గా 11:31కి అయితే స్టాక్ ప్రైస్ ఓపెన్ అయ్యింది. సో ప్రీవియస్ డే కంటే మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. సో ORB రేంజ్ చూసుకున్నా, ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ రేంజ్ చూసుకున్నా కూడా మనకి ఓపెనింగ్ ప్రైస్ నుంచి మంచి మూమెంటం చూపిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ 5 minutesలో 10 minutesలో 11:30 11:40 ప్రైస్లో బై చేసిన వారికి కూడా ఈ అప్పర్ లైన్ని బ్రేక్ చేసేంత వరకు చూడండి మంచి మూమెంటం అనేది 11:55 11:60 వరకు ప్రైస్ అనేది వెళ్ళడం జరిగిందనమాట. సో అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇంట్రాడే ట్రేడర్స్ అనేవాళ్ళు ఎట్లా అంటే 10 to 15 పాయింట్స్ గురించే ట్రేడ్ చేస్తారు కాబట్టి సో 10 to 15 పాయింట్స్ అనేది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపలే వచ్చేసింది అనమాట. సో ఓన్లీ టాటా స్టీలే కాకుండా వేరే స్టాక్ చూద్దాం. SBIN చూద్దాం. సో SBIN చూసినా కూడా సేమ్ అండి. ఇక్కడ MACD సిగ్నల్ ఇక్కడ 25th 9:15కి మనకి MACDలో క్రాస్ ఓవర్ కనిపించింది. అబ్జర్వ్ చేశారండి, ఇక్కడ 9:15కి మనకి బుల్లిష్ క్రాస్ ఓవర్ అనేది కనిపించింది. సో 9:15కి మనకి ఇక్కడ క్యాండిల్ అనేది ఓపెన్ రేంజ్ చూసుకున్నట్టయితే కాస్త మనకి దీంట్లో వాలిటాలిటీ అనేది హెవీగా ఉంది, విక్ అనేది హెవీగా కనిపిస్తుంది. మనకి టాటా స్టీల్లో లాగా లేదు చూడండి. స్టేట్ బ్యాంక్లో చూసినట్టయితే కాస్త కరెక్షన్ అండ్ అప్పర్ సైడ్. కాకపోతే మనకి చూస్తే ఈ క్యాండిల్ యొక్క బాటమ్ని స్టాప్ లాస్గా పెట్టుకొని 419 రూపీస్ని స్టాప్ లాస్గా పెట్టుకొని నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ అయినా 420.5 ఆర్ 421 అనుకోండి. ఆ ప్రైస్లో కనుక ఎంట్రీ అయినట్టయితే 422 నుంచి ఫర్దర్గా క్యారీ చేసినట్టయితే, సో ఈ స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు కాబట్టి ఫర్దర్గా క్యారీ చేసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 429 రూపీస్ వరకు మూమెంటం అనేది ఉండేది. సో మీరు ఇక్కడ క్యారీ చేసినట్టయితే ఆల్మోస్ట్ నెక్స్ట్ రెడ్ సిగ్నల్ ఏదైతే 145 కనిపించిందో 426లో కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. MACD అనేది టర్న్ ఓవర్ కాలేదు కాబట్టి దీంట్లో బుల్లిష్ రేంజ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో అదర్వైజ్ యూ హ్యావ్ టు ఎగ్జిట్ ఇన్ ద నెక్స్ట్ క్యాండిల్ హియర్ అండి.
సో ఇక్కడ ఎగ్జిట్ అయినట్టయితే ఆల్మోస్ట్ 2 to 3 రూపీస్ వచ్చేవి. కాస్త రిస్కీ ట్రేడర్ అయితే కనుక హీ కెన్ వాచ్ ఫర్, అంటే పాజిటివ్లోనే ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ యొక్క ఫస్ట్ క్యాండిల్ యొక్క బాటమ్ 419 అనేది స్టాప్ లాస్ ఇంకా టచ్ అవ్వలేదు కాబట్టి కన్సాలిడేషన్ ఫేజ్ కంప్లీట్ అయిన వెంటనే బుల్లిష్ ట్రెండ్ రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా సేమ్ ఇదే మొమెంటం అండి. సో ఎంఏసిడి లైన్ అనేది మనకి క్రాస్ ఓవర్ ఎక్కడ ఇచ్చిందండి, 24th 2 o'clock ఇవ్వడం జరిగింది. నిన్ననే మనకి దీంట్లో ఎంఏసిడి యొక్క క్రాస్ ఓవర్ అనేది 24th రోజునే కనిపించడం జరిగింది. సో 24th రోజున కనిపించిన తర్వాత చూడండి చాలా మంచి బుల్లిష్ ర్యాలీ అనేది ఇక్కడ మనం చూడడం జరిగింది. సో ప్రైస్ ఈజ్ వాకింగ్ ఆన్ ద అప్పర్ బ్యాండ్ అండి. సో అప్పర్ బ్యాండ్ని ఎప్పుడైతే వదిలేస్తుందో సో అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. సో డైలీ ప్యాటర్న్లో చూసినా కూడా పొజిషనల్ ట్రేడర్ అయితే కనుక సో దీంట్లో కూడా మంచి మొమెంటం అనేది కనిపించడం జరిగింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ని కూడా మనం రెఫర్ చేయడం జరిగింది, యాక్సిస్ బ్యాంక్ని కూడా రెఫర్ చేయడం జరిగింది. సో వీ విల్ వాచ్ ఫర్ ఓకే ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా అక్టోబర్ రేంజ్లో అనుకుంటా అండి రెఫర్ చేసిన టైం. యా అక్టోబర్ 9th ఏదైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ తర్వాత అక్టోబర్ 1st or 2nd రోజున దీన్ని రెఫర్ చేయడం జరిగింది 360 రూపీస్ రేంజ్లో విత్ 342 స్టాప్ లాస్కి మన లాంగ్ టర్మ్ వెల్త్ గెయినర్స్లో విత్ 399 స్టాప్ లాస్ టార్గెట్ అనమాట. సో విత్ ఇన్ 1 వీక్లోనే ఇక్కడ టార్గెట్ అనేది రీచ్ అవ్వడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్లో చూడండి సేమ్ వే. యాక్సిస్ బ్యాంక్లో ఇంకా ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది. సో ఎంట్రీ బిట్వీన్ పొజిషనల్ కాల్ 440 to 450 రూపీస్, ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ ఆర్ 480 to 540 ఆన్ ద డేట్ ఆఫ్ అక్టోబర్ 9th అండి. అక్టోబర్ 9th చూసుకున్నట్టయితే అక్టోబర్ 1st అండి. అక్టోబర్ 1st చూసుకున్నట్టయితే సో నేను ఇక్కడ కాస్త నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మిడ్ లైన్ని క్రాస్ చేసిన తర్వాతనే దీన్ని తీసుకోవడం జరిగింది బికాజ్ ఆఫ్ ఎంఏసిడి అండి. ఎంఏసిడి అప్పర్ సైడ్లో కూడా కొన్నిసార్లు క్రాస్ ఓవర్ చేస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ చూసినట్టయితే అప్పర్ సైడ్లో మనకి పాజిటివ్ 7.3 అంటే ఈ వాల్యూమ్ ఆస్కలేటర్ ఏదైతే ఉందో దీనికంటే ఎబో క్రాస్ ఓవర్ ఇచ్చినప్పుడు మనకి మొమెంటం అనేది తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ ఇది హెవీగా ఫాల్ అయ్యి డౌన్ సైడ్ అంటే ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చినప్పుడు ఇచ్చిన సిగ్నల్ ఏదైతే ఉంటుందో దాంట్లో మొమెంటం అనేది స్ట్రాంగ్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ అక్టోబర్ 1st రోజున నేను దీన్ని పాజిటివ్ సైడ్ సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఎంఏసిడి అనేది నెగటివ్ ఆల్మోస్ట్ -6లో నాకు సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి, బై సిగ్నల్ అనేది. సో ఎంఏసిడి అనేది నెగటివ్లో ఆస్కలేటర్ కంటే బిలో పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినట్టయితే ఆల్రెడీ ఓవర్ సోల్డ్లో ఉంది స్టాక్ అనేది హెవీగా మొమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనే కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ అండి, నోటీస్ దిస్ ఆల్ ద థింగ్స్. ఎంఏసిడి అంటే సింపుల్ ఎంఏసిడి కాదండి, ఆస్కలేటర్ కంటే ఎబో ఉంటే ఏ రకంగా ఉంటుంది ట్రెండ్ అండ్ బిలో ఉంటే ఏ రకంగా ఉంటుంది ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఎంఏసిడి బిలో ఉంది కాబట్టి అక్టోబర్ 1st ఇచ్చిన మొమెంటం తర్వాత ఇక్కడ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ 1st రోజున ట్రేడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 5th వచ్చేసింది, అంటే మధ్యలో 3 days హాలిడేస్ అనమాట. సో నెక్స్ట్ ఓపెనింగ్ డే రోజునే 440 నుంచి 450 మధ్యలో మనం బై పొజిషన్ తీసుకోవడం జరిగింది విత్ టార్గెట్స్ ఆఫ్ 480 to 540 అనమాట. సో 480 to 540 వరకు కంటిన్యూగా ప్రైస్ అనేది అప్పర్ బ్యాండ్ని టచ్ చేస్తూనే వెళ్ళింది. సో 513 తర్వాత కాస్త డౌన్ఫాల్ అయినా కూడా మిడ్ ఆఫ్ ద లైన్ అనేది మనకి స్టాప్ లాస్గా కన్సిడర్ చేసినట్టయితే మొమెంటం అనేది ఆల్మోస్ట్ 630 వరకు కంటిన్యూ అయిందండి. సో మీరు కాస్త సేఫ్ ఇన్వెస్టర్ అయితే కనుక, అంటే సేఫ్ పొజిషనల్ ట్రేడర్ అయితే కనుక ఇట్లాంటి సిగ్నల్ చూసిన వెంటనే, రెడ్ క్యాండిల్ చూసిన వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. నేను అయితే కనుక మన రూల్స్లో ఏంటి చెప్తానంటే ఎప్పుడైతే 3% ఫాల్ అవుతుందో అప్పుడు మీరు ఆ స్టాక్లో నుంచి ఎగ్జిట్ అవ్వండి అని చెప్తాను. సో ఏ రోజైనా సింగిల్ డే 3% లాస్ అవ్వడానికి వీల్లేదు. సో ఈ స్టాక్లో చూసినట్టయితే ఈవెన్ 3 క్యాండిల్స్ వచ్చినా కూడా ఏ సింగిల్ క్యాండిల్ కూడా 3% వరకు ఫాల్ అవ్వలేదు. సో ఆ తర్వాత రికవరీ అనేది మిడ్ ఎస్ఎంఏ లైన్ నుంచి తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ సపోర్ట్ 480 లెవెల్స్లో, ఆ తర్వాత కంటిన్యూ అనేది 660 లెవెల్స్ వరకు వెళ్ళడం జరిగిందనమాట. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకి స్టాక్ ప్రైస్ అనేది 761లో ట్రేడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ బుల్లింగర్ బ్యాండ్స్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.